నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దివంగత నేత ఏనుగుల పుల్లయ్య 15వ వర్ధంతి వేడుకలు. ఏనుగుల పుల్లయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన కుటుంబ సభ్యులు మరియు కార్మిక కర్షక సంఘ నేతలు. పంచాయతీ కార్మికుల అలసత్వంతో ఎక్కడికక్కడ నిలిచిన మురుగునీరు. దీంతో విషజ్వరాలు ప్రబలి అల్లాడిపోతున్న పోతవరం ఎస్సీ కాలనీ వాసులు. గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యపై వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థితో చర్చించిన ప్రజాప్రతినిధులు. ఆర్డబ్ల్యూఎస్లు అధికారులతో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన తాడిపత్రి చంద్రశేఖర్. రోడ్డు ప్రమాదాలతో నెత్తురూడిన రహదారులు. పెద్దారవీడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. గిద్దలూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3కి గాయాలు. అందులో 2 పరిస్థితి విషమం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిందని, టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 24వ బ్లాక్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని, వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని, ప్రజా శ్రేయస్సుకై నిత్యం పాటుపడే ప్రజానాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలయ్యే సూపర్ 6 పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన గాలి వీస్తోందని, ఇది చూసి జగన్కు నిద్ర పట్టడం లేదని, ఓటమి ఖాయమని తెలియడంతో జగన్ మాటల్లో తేడా వచ్చిందని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని, ఈసారి మార్కాపురంలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయని, ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, పశ్చిమ ప్రాంతంలో వైసీపీ పార్టీకి ఎదురుగాలి వీస్తున్న తరుణాన్ని చూసి తట్టుకోలేని జగన్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేసి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని, ఎలా చేశారు, ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేరని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడా అభివృద్ధి చేయని ఎమ్మెల్యేలను ప్రజా తీర్పుతో ఇంటికి పంపించడం ఖాయమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా పూర్తయింది, జాతికి అంకితం ఇస్తామని అసత్యపు వాగ్దానాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి అఖిలపక్షంతో కలిసి టన్నెల్ పరిశీలనకు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. పూర్తి చేసి ఉంటే అఖిలపక్షంతో పరిశీలనకు ఎందుకు సిద్ధంగా లేరని, అవకతవకలను కప్పిపుచ్చుకుని పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్ల కోసం ఇలాంటి అసత్యపు మాటలు, అసత్యపు వాగ్దానాలు జాతికి అంకితం అంటూ చేసేవారని ఈ ప్రాంత ప్రజలు నమ్మరని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 24వ బ్లాక్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా మాజీ శాసనసభ్యులు, మా మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 24వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహిళలైతేమి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వార్డులో ఎక్కడికి వెళ్ళినా కానీ అయ్యా 2014 నుంచి 2019 దాకా అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ పనులు జరిగినాయి, కానీ ఇప్పుడు ఒక్క పని కూడా జరగలేదు.
అప్పుడు మీరు ఇచ్చిన పెన్షన్లు వీళ్ళు వచ్చిన తర్వాత తీసేశారు, మీరు ఇచ్చిన రేషన్ కార్డులు వీళ్ళు వచ్చిన తర్వాత తీసేశారు. కనీసం ఈరోజు సరిగా సాగర్ వాటర్ కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు. వీధి దీపాలు కూడా వెలగట్లేదు. అలాగే దోమలకు ఫాగింగ్ కూడా చేయలేని దుస్థితిలో ఈ మున్సిపాలిటీ ఉంది, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. 2019 నుంచి 24 దాకా ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పి ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 24 బ్లాక్లో గాంధీ బజారు, నెహ్రూ బజారు, పేరం బజారు, పాండంగస్వామి బజారు, అలాగే హై స్కూల్ వెనక సందు, ఈ మొత్తంలో కూడా టోటల్గా ఇదివరకు ఉన్నటువంటి పాత రోడ్లు మొత్తం సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఆ రోజు ట్యూబ్ లైట్లు ఉంటే ఎల్ఈడి లైట్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే సాగర్ వాటర్ లైన్ రాని పరిస్థితులు ఉంటే కొత్త పైప్ లైన్ వేసి ఈ గాంధీ బజారుకు కొత్త పైప్ లైన్ వేసి సాగర్ వాటర్ కొరత తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఈరోజు చూసుకుంటే కనుక 2019 నుంచి 2024 దాకా ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు పల్లెకు పోదాం యాత్రలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ దొనకొండ మండలంలో పర్యటించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో పల్లెకు పోదాం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్కు దొనకొండ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ బుక్కరపు జయరాజ్ ఆధ్వర్యంలో రైల్వే విశ్రాంత ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికి అనంతరం ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ దొనకొండ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతమని, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు అవసరమని, అవి అందించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పోగొట్టే విధంగా చర్యలు చేపడతామని, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందేలా కార్యాచరణ చేస్తామని, పలు ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెడతామని ఆయన తెలిపారు. స్థానిక ప్రజలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల మరియు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కార్యక్రమాలను అడగటం జరిగింది. ఆయన స్పందిస్తూ త్వరలో అధిష్టానం దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి తప్పకుండా జరిగేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలంలోని ప్రజలు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరామయ్య, రైల్వే పెన్షనర్స్ విశ్రాంత ఉద్యోగులు జయరాజ్, నరసింహులు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. జేపీ నడ్డా గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి యొక్క సూచన మేరకు గ్రామ్ చలో అభియాన్ అంటే పల్లెకి పోదాం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్రజలతోటి, అలాగే ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉండేటటువంటి పెద్దలు ఎవరన్నా ఉంటే వారితోటి ఒకసారి కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం, డాక్టర్లు, అలాగే ఎవరన్నా లాయర్లు కానీ ఇట్లా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరితో కూడా ఇంటరాక్ట్ కావటం, వాళ్ళందరితో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ మార్పులు జరిగినాయి, ఏ విధంగా కోవిడ్ అనంతరం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందినాయి, అలాగే వికసిత సంకల్ప భారత్లో భాగంగా ఇవాళ యాత్ర జరిగినప్పుడు ఏ విధంగా లబ్ధిదారులందరికీ కూడా అవకాశాలు ఏ విధంగా అయితే వాళ్ళ ఆయా పథకాలకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఆ పథకాలు అందుకునేటటువంటి విధంగా, ఎవరైనా లబ్ధిదారులు పథకాలు అందని వాళ్ళకి అందేటటువంటి విధంగా చేసినటువంటి వికసిత సంకల్ప భారత యాత్ర కానీ వాటి యొక్క స్పందన ఏ విధంగా ఉంది అన్నప్పుడు నేను ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఈ యొక్క దొనకొండ మండలం దర్శి అసెంబ్లీ సెగ్మెంట్లోని దొనకొండ మండలాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా దొనకొండ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్ అభియాన్ కింద ఆ స్కీమ్ కింద 18 కోట్ల రూపాయల వరకు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం, ఆ అభివృద్ధి పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాగే దక్షిణ మధ్య రైల్వే ఆరోగ్య కేంద్రం దొనకొండని విజిట్ చేయడం జరిగింది. కొత్త హాస్పిటల్ని 2019 జూన్లో కట్టారని ఇక్కడ డాక్టర్ గారు ప్రకాష్ గారు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఏ విధంగా గతంలో దొనకొండ అంటే అభివృద్ధికి వెనకబడినటువంటి ప్రాంతం అనేటటువంటి ప్రకాశం జిల్లా అనేటటువంటి మనకి వికసిత భారత్ వైపు, అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు వేస్తుందనే దానిలో నిస్సందేహంగా ఉంది. అయితే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాలి అనేటటువంటివి కూడా దృష్టిలోకి రావడం జరిగింది. ప్రజల అభివృద్ధికై కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య అహర్నిశలు కృషి చేశారని, తన కుటుంబం కన్నా పార్టీ ప్రజా శ్రేయస్సే మిన్న అని ఉద్యోగాన్ని సైతం వదిలేసి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ప్రజల కోసం అంకితం చేశారని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్ట్ సెంటర్ వద్ద గల ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న ఏనుగుల పుల్లయ్య స్తూపం వద్ద సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఏనుగుల పుల్లయ్య విగ్రహానికి పూలమాల వేసి సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు ప్రజా సంఘాల నాయకులు ఏనుగుల పుల్లయ్య కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలోని ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఆయన వదిలి వెళ్లిన ఆశయాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ పుల్లయ్య కార్మిక, కర్షక, పేద, బడుగు వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అని, తన తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి అని, ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు ఇల్లు లేని వారికి ఇంటి స్థలాల కోసం ప్రభుత్వంతో పోరాడి వేల మందికి ప్రభుత్వ భూములను, ఇంటి స్థలాలను ఇప్పించడంలో ఆయన పాత్ర ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల పుల్లయ్య కుటుంబ సభ్యులు సురేష్, రిటైర్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ కాసిం సాహెబ్, సిపిఎం కార్మిక నాయకులు రవి, బాలనాగయ్య, పి రూబెన్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు మరణించి ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయింది. కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారి 15వ వర్ధంతి ఈరోజు ఘనంగా పుల్లయ్య గారి విగ్రహం దగ్గర చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు ఈ ప్రాంతంలో మార్క్సిస్ట్ పార్టీ మరియు ప్రజా సంఘాల అభివృద్ధిలో ప్రారంభకుల్లో ముఖ్యమైన వారు. మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించడంలో ఆయనే ప్రథములని మనం చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, కార్మికుల సమస్యలపైన తొదకంటూ చివరి శ్వాస విడిచేంత వరకు ప్రజా ఉద్యమాలే ఊపిరిగా బ్రతికిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య గారు. ఏనుగుల పుల్లయ్య గారు ఈ ప్రాంతంలో భౌతికంగా లేకపోయినా ఆయన నడిచేటువంటి అడుగు జాడల్లో నడిచేటువంటి సామాజిక కార్యకర్తలు, మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు అంటే అది పుల్లయ్య గారు నిర్మించినటువంటి, తయారు చేసినటువంటి కార్యకర్తలని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో రైతులు పడుతున్నటువంటి బాధలు, వ్యవసాయంలో గిట్టుబాటు కాని పరిస్థితి, పులసబోయే వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించాలని, పులసబోయే వెలుగొండ ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో తీసుకురావడం కోసం పుల్లయ్య గారు చేసిన కృషి కూడా చాలా అమోఘమని చెప్పవచ్చు. అదేవిధంగా పలకల కార్మికులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, రైతులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు ఇట్లా అన్ని తరగతుల ఉద్యమాలని ప్రారంభించి ఉద్యమాలను నిర్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తిని మన పుల్లయ్య గారిని చెప్పవచ్చు. ఆయన ముసలి వాళ్ళైనా, పెద్ద వయసు అయినా, రిటైర్ అయిన తర్వాత కూడాను కుర్రవాడు పనిచేసినట్టుగా, యూత్ పనిచేసినట్లుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరంతరం రాత్రిమగుళ్ళు పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు కొనసాగించే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ధన్యజీవని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకుల్లో మొదటి తరం నాయకుల్లో పుల్లయ్య గారిని చెప్పవచ్చు. ఆయన స్ఫూర్తితో ఈ ప్రాంతంలో పనిచేయడానికి మార్క్సిస్ట్ పార్టీ, ప్రజా సంఘాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పుల్లయ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. విషజ్వరాలతో పల్లెలు మంచం పట్టిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఇంట్లో ఒకరు లేక ఇద్దరు జ్వర పీడితులుగా ఉన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవర గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా విషజ్వరాలు ప్రబలడంతో ఇంటికి ఒకరిద్దరు చొప్పున చిన్నారులు మంచం బారిన పడ్డారు. చిన్నారులకు జ్వరం, ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్స్కు చిన్నారులను తీసుకుని పరుగులు తీస్తున్నారు. పోతవరం ఎస్సీ కాలనీ కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఇదే అదునుగా భావించి బాధితుల దగ్గర ముక్కుపిండి ఫీజు వసూలు చేస్తున్నారని, కాలనీలో నివసించే పేదలందరూ కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు పెట్టలేకపోతున్నామని చిన్నారుల కుటుంబం సభ్యులు అంటున్నారు. పారిశుధ్య పనులు సరిగా లేకపోవడం వల్లనే తమ నివాసాల దగ్గర అనారోగ్యానికి గురవుతున్నామని, దోమలు, పందులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పోతవరం ఎస్సీ కాలనీలో జ్వరాలు లేకుండా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కోరారు. ఆల్మోస్ట్ డ్రైనేజ్ ఎక్కడెక్కడ పెరిగిపోయిందన్న. దోమలు అయితే అసలు ఇది పక్షులు తిరిగినట్టే. ఇక్కడ దోమలు పిల్లలకి దిష్టి జ్వరం లేని పిల్లడే లేడు. ఇంటికి ఒక పిల్లడు ఉన్నాడు జ్వరంతో. ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే పిల్లలు అల్లాడిపోతున్నారు. ప్రతి పిల్లడికి చేతిలోకి అనాలి లేని పిల్లడే లేడు 20 రోజుల నుంచి. ఇల్లు గుల్లలేకపోయినా వీళ్ళందరూ ఒకరోజు కూలీ చేస్తే ఆ డబ్బులతో బతికేటోళ్ళే. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే గుల్ల చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూసిన వాడే లేడు ఇప్పటిదాకా. ఏం జరుగుతుందా పిల్లల పల్లెల్లో ఏందని. పొదిల్లో ఉన్న హాస్పిటల్లో ప్రతి ఒక్కరు పోతాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రతి కేసు పోతాల హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు. సుమారు ఎంతమంది ఉంటారు? ఆల్మోస్ట్ 20 మంది పిల్లలు ఉందన్న. 20 మంది 30 మంది ఇంటికి ఒక పిల్లడు ఉన్నాడు. ఎంత ఖర్చు? జ్వరాలతోటి ఎంత లేదు. హాస్పిటల్ పోతే 2000 3000 బయటికి పంపిస్తారన్న.
ఒక్క రోజులో 3,000 సెలైన్ పెడితే 600 700 3,000 ఖర్చు లేకుండా ఇంటికి వచ్చే పిల్లవాడే లేడు. వీళ్ళంతా కూలి చేసుకున్నారు. ఎవరు రాలేదన్నా, ఇప్పటిదాకా చూసిన వాళ్ళే లేరు. వీళ్ళందరూ ఇప్పుడు నించున్న ప్రతి ఒక్కరు జ్వరాలు వచ్చి తగ్గిపోయిన వాళ్ళే 20 రోజుల నుంచి. నిలబడిన ప్రతి ఒక్కరికి అందరికి ఉన్నట్టే. మా ఇంట్లో అయితే నేను ఒక్కనే ఏం లేదు, అందరికి మా నాన్నకి మా అమ్మకి ఇంట్లో ఉన్న పిల్లలందరూ జ్వరాలే. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో మమేకమయ్యారు. గత 2 రోజులుగా పట్టణంలో లేని తాటిపర్తి చంద్రశేఖర్ నేడు ఎర్రగొండపాలెం రావడంతో విషయం తెలుసుకుని నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, సర్పంచ్లు తాటిపర్తి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పార్టీ నాయకులతో తాటిపర్తి చాలాసేపు చర్చలు జరిపారు. ఇటీవల గ్రామాల్లో జరిగిన పలు విషయాల మీద ముచ్చటించారు. గ్రామాల్లో నీటి సమస్య ఉందంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగిపై చర్చించారు. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరాను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాత్కాలికంగా ఆపడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందని, అలాగే పాత నీటి బకాయిల విషయం కూడా నాయకులు తాటిపర్తి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో వలసల విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. నాయకులు దొంత కిరణ్ గౌడ్తో పాటు మురారిపల్లె, గుర్రపుసాల, గంజివారిపల్లి, ముగుళ్లపల్లి సర్పంచ్లు తదితరులు తాటిపర్తి చంద్రశేఖర్ను కలిసిన వారిలో ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రెండు 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశంతో సుమారు 18,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించిన మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని, మీరు నాపై చూపిన ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనని మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. 2019 ఎలక్షన్స్ ముందు మా నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు సుదీర్ఘ ప్రజాసేవలో భాగంగా దాదాపు 1972 నుంచి 3 సార్లు సమితి ప్రెసిడెంట్ మరియు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఉన్నారు. మా మామగారు ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు కంబం మాజీ శాసనసభ్యులు, ఒకసారి శాసనసభ్యులుగా పనిచేసినారు. వారి ప్రజాసేవలో ఎన్నో సంవత్సరాల నుంచి నిమగ్నమై ఉన్నారు. అన్ని విధాలుగా ప్రజా శ్రేయస్సు కొరకు వీరు పనిచేస్తున్నారు. వీరికి మరొక్కసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోటి 2019 ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంలో భాగమైన నాకు ఒక మంచి అవకాశం 2019 మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ప్రతి ఒక్కరూ 2019 ఎలక్షన్స్ శక్తికి మించి కృషి చేసి ప్రతి ఒక్కరూ కష్టపడి 18,600 మెజారిటీతోటి మార్కాపురం నియోజకవర్గంలో గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన మొదటి రోజు నుంచి 365 రోజులు పనిచేస్తూ ఏ ఒక్కరి
కోరికలను, ఆశలను, ఆశయాలను, ఏ ఒక్కరి ఆలోచనలను తగ్గుముఖం పట్టకుండా ప్రతి ఒక్కరి అంచనాలకు మించి పనిచేస్తూ, శక్తికి మించి పనిచేస్తూ మార్కాపురం నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి ఏకదాటిగా 360 రోజులు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ రావడం జరిగింది. అది ఇక్కడ ముఖ్య నాయకులు మరియు మీడియా మిత్రులందరూ ఉన్నారు. దానికి మీరే సాక్షులు. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారి సహకారంతో మార్కాపురం నియోజకవర్గంలో ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఏ ఒక్కటి వదలకుండా దగ్గర ఉండి 1కి 10 సార్లు 1కి 100 సార్లు వాటిని దగ్గర నుంచి పర్సూ చేసి ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి సగభాగంలో కొన్ని ఉన్నాయి, పూర్తయినవి కొన్ని ఉన్నాయి, శాంక్షన్ అయినవి కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి మార్కాపురం మెడికల్ కాలేజ్, దానితో పాటు పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్ట్. పొదిలి పట్టణంలో దాదాపు 350 ఫ్యామిలీస్కి BCE రిజర్వేషన్ సర్టిఫికెట్. మార్కాపురం 14 సంవత్సరాల నుంచి ఆగిపోయిన సెకండ్ ఫేజ్ నెట్వర్క్ మరియు సాగర్ పైప్ లైన్ రిపేర్. షాదీఖానా, చెనకేశ్వర స్వామి గుడి దాదాపు 13 కోట్లతోటి అన్ని విధాలుగా దాతలతోటి ముందుకు వెళ్తూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి 3 కోట్లు శాంక్షన్ తోటి ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యమంత్రి గారి సహకారంతో అంబేద్కర్ భవన్, BC భవన్ శాంక్షన్ తీసుకొని మార్కాపురం నడిబొడ్డులో RDO ఆఫీస్ ఆవరణలో అర్బన్ హెల్త్ సెంటర్ కొత్తది కట్టుకొని, కొనకలమెట్లో కొత్త PHC, పొదిల్లో కొత్త CHC, దానితో పాటు 16,000 మందికి మార్కాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీస్ ఏర్పాటు చేయడం, వాటితో పాటు 3 ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారు ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకొని ఎన్నోసార్లు కలవడం జరిగింది. కలిసిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారు నాగార్జున నియోజకవర్గం ఎలా ఉంది, బాగుందా? ఏ రోజు ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా బాగున్నావా అనేది మనిషిని చూడంగానే నియోజకవర్గం మొత్తం బాగుందా అనేది అది చాలా చాలా స్ఫూర్తినిస్తుంది. అంత పెద్ద వ్యక్తి మనం వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్వీకరించి నియోజకవర్గం మొత్తం బాగుందా అని మనల్ని స్ఫూర్తి నింపి దాని తర్వాత ఇంకా సమస్యలు ఏంటి అని అడగడం. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కరూ మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఎవరు వచ్చినా కూడా వారితోటి వారి సమస్య దగ్గర ఉండి విని సంతోషంతో వాళ్ళని స్వీకరించి నవ్వుతోటి వారి సమస్య అన్ని విధాలుగా విని ఏ ఒక్కరిని సమస్యకు పరిష్కారం మార్గంలో ఉంచకుండా ఎవరిని పంపించింది లేదు. ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా వారి సమస్య పరిష్కార మార్గం దిశగా తీసుకువెళ్తూ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు, అభిమానులు వారందరి సహకారంతో ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కటి గ్రాండ్ సక్సెస్ చేసుకొని ముందుకు వెళ్తూ మార్కాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు EBC నేస్తం ప్రోగ్రాం దాదాపు మార్కాపురం నియోజకవర్గం ప్రజలందరూ 50,000కు పైగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి వచ్చి ఆ రోజు చాలా చాలా మంచి ప్రోగ్రాం
గ్రాండ్ సక్సెస్, దాని తర్వాత ప్లీనరీలు కానీ, సామాజిక బస్సు యాత్ర కానీ, ఈ విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే ఉందో 95% ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు ప్రజల వద్దకే పరిపాలన ఏదైతే ఉందో, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి ప్రజల వద్దకే సేవ, ఆరోగ్య సురక్ష మరియు సురక్ష కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళి ప్రజలందరికీ నిత్యం అందుబాటులో విధంగా గడప వద్దకే సేవ తీసుకువెళ్ళారు. దానితోటి ప్రతి గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని స్వీకరించడం, ఆనందంగా పలకరించడం, మా కుటుంబం చాలా ఆనందంగా ఉందని మాకు తెలియచేయడం, ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందంగా వారు మమ్మల్ని ఆ ఊరు మొదలు నుంచి ఊరు పూర్తయ్యేంత వరకు ఎంతో సంతోషమైన వాతావరణంతో, పండుగ వాతావరణంతో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేయడం. ఈ 5 సంవత్సరాల్లో 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఇంత ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రో నాకు తెలిసి దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశగా ఏదైతే 5 సంవత్సరాలు సేవ చేశారో, అదేవిధంగా నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కూడా ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగంగా, ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమంలో భాగంగా, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం నియోజకవర్గంలో జరిగిన ప్రతి ప్రోగ్రాం 100కు 100% గ్రాండ్ సక్సెస్ చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరి వారితో పాటు మండల కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లు, టౌన్ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు, టౌన్ కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లు, కోఆప్షన్ మెంబర్స్ మరియు వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు, మీరందరికీ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరం ఎంతో వ్యక్తిగతంగా చాలా దగ్గరగా మనం పనిచేసి మీ అందరి మన్ననలతోటి అన్ని ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరూ మీ భుజస్కంధాలపై మోసి ఇన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరి ఆదర అభిమానాలతో అన్ని విధాలుగా ప్రతి ఒక్క కార్యక్రమంతో ముందుకు పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మార్కాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి పాదాభివందనం. 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 5 సంవత్సరాలు మార్కాపురం నియోజకవర్గంలో 2019లో ప్రజలు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన తర్వాత మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను పనిచేయడానికి అవకాశం ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాలు 100కు 100% అహర్నిశలు 365 రోజులు కష్టపడి పనిచేయడం జరిగింది. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బంజోల్ 400 mg మందులు మింగించారు.
ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, హెల్త్ విజిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలకు సంవత్సరానికి 2 సార్లు ఆల్బెండజోల్ 400 mg మందులను విద్యార్థులకు మింగించడం జరుగుతుందని తెలిపారు. ఈ టాబ్లెట్లు మింగడం వల్ల కడుపులో పేరుకుపోయిన క్రిములను సంహరిస్తాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ప్రతిరోజు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. అనంతరం హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, సచివాలయం ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు మాత్రలు మింగించారు. ఈ కార్యక్రమంలో 1వ మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, అనుములవీడు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవం అనేటటువంటి కార్యక్రమం మెడికల్ సిబ్బందితో కలిసి రాచర్ల జడ్పీ హై స్కూల్లో కొనసాగించడం జరిగింది. ఎంత తిన్నా బక్కపలచగా ఉండేటటువంటి పిల్లలు, పాఠం చెబుతూ ఉంటే సరిగా అర్థం చేసుకోలేకపోవటం, అదే రకంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రక్తహీనత అనేటటువంటిది కనిపించడం మనం తరచూ చూస్తూ ఉంటాం. దీని నివారణ కోసం మన ప్రభుత్వం వాళ్ళు 6 నెలలకు ఒకసారి ఈ నులిపురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించినటువంటి ఆల్బెండజోల్ అనేటటువంటి టాబ్లెట్ని విద్యార్థులందరికీ ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఈ నులిపురుగులు అనేటటువంటివి కడుపులో ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆకలి బాగా వేస్తుంది. అదే రకంగా తిన్నది బాగా అరుగుతుంది, తిన్నది రక్తంలో వంటబడుతుంది. దాని గుండా వాళ్ళు బలహీనంగా లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మంచిగా నడవడిక కలిగి మంచిగా విద్యార్థులు తయారు కావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి అని కోరు. వచ్చిన ప్రతి అర్జీని కూలంకషంగా పరిశీలించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కోనంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని గుంటక నాసర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన మండల స్థాయి ప్రత్యేక స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కోనంకి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశాలిచ్చారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భూ సమస్యలు, శ్మశానం, ఆన్లైన్ విద్యుత్ మొదలగు సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కార మార్గం చూపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ నారాయణ రెడ్డి, కనిగిరి ఆర్డీఓ పి జాన్ ఇర్విన్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కన్వీనర్ ఉషారాణి, ఎన్ఎస్పీడీ ఈ విజయలక్ష్మి, తహసీల్దార్ పిఏ సుధాకర్, ఎంపీడీఓ సీతారామయ్య, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ రెవెన్యూ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలోని గ్రామ సచివాలయం 1 పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు షాయిలు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షాయిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాచర్ల గ్రామంలో కనీసం మైక్ ద్వారా ప్రచారం కానీ, దండోరా ద్వారా కానీ ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. తమ ఆరోగ్యం చూపించుకోవడానికి ప్రజలు మందకొడిగా హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీఓ విజయ్ కుమారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఎం ఆయిషా, మధుకిరణ్ రెడ్డి, కమలాదేవి, హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొమరోలు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ ఘటన నేపథ్యంలో మార్కాపురం క్లూస్ టీం ఆధ్వర్యంలో వేలిముద్రలను సేకరించారు. ప్రకాశం జిల్లా కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడి హుండీ అపహరించిన విషయం తెలిసిందే. సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మార్కాపురం క్లూస్ టీం వారికి సమాచారాన్ని ఇవ్వగా గురువారం రాత్రి క్లూస్ టీం వారు ఈ ఆలయం వద్దకు చేరుకుని వేలిముద్రలను సేకరించారు. పగలగొట్టిన తాళం పైన, ఇనుప కటాంజనం పైన, గోడలపైన వేలిముద్రలను సేకరించారు. వాటిని ఒంగోలులోని ల్యాబ్కు పంపుతున్నట్లు క్లూస్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ఇలా ఉండగా సీసీ కెమెరాలను పరీక్షించి దొంగలను పట్టుకునే పనిలో కొమరోలు పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో క్లూస్ టీం కానిస్టేబుల్ సుబ్బారావు, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఆలయ అధ్యక్షుడు, పూజారి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ధన్యవాదాలు.